లవ్ స్టోరీ. ముందైతే అరేంజ్ మ్యారేజెస్ ఉండేవి, కానీ రాను రాను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మోడర్నైజేషన్, వెస్టర్నైజేషన్ తోటి ప్రతి వ్యక్తి నా లైఫ్ పార్ట్నర్ నేనే చూస్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ లవ్ స్టోరీలో అసలు ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి సినిమాలు చూసేసి ఐడియలిస్టిక్గా ఇలా ఉండాలి, భార్య అంటే ఇలా ఉండాలి, భర్త అయితే ఇలా ఉండాలని ఊహతోటి, ఒక ఇల్యూజనరీ వరల్డ్ తోటి ఊహించుకొని ఒక వ్యక్తిని నచ్చుతారు. ఆ వ్యక్తి నచ్చినప్పుడు ఏమవుతుంది? ఇద్దరు కూడా బెస్ట్ బిహేవియర్లో ఉంటారు. సో ఇద్దరు ఒకరికొకరు అనుకూలంగా అడ్జస్ట్ అవుతూ ఫ్లెక్సిబుల్గా ఎదటివాడు ఆనందమే నా ఆనందం అనేది జీవిస్తారు. ఇది లవ్ స్టోరీ ఫేజ్ 1. సో ఇద్దరు పరిచయాలు అవుతాయి, చక్కగా మాట్లాడుకుంటారు, చక్కగా షేర్ చేసుకుంటారు, ఒకరు వింటారు. సో ఆ లవ్ స్టోరీ అక్కడి నుంచి ప్రయాణం మొదలవుతుంది. రాను రాను బాగా ఫెమిలియారిటీ పెరిగినప్పుడు ఏమవుతుంది? ఆ గుడ్ బిహేవియర్ని కాస్త న్యాచురల్ బిహేవియర్లోకి వస్తుంది. సో లోపల ఉన్న సహజ లక్షణాలు, సహజ ఎక్స్పెక్టేషన్స్, ఏ విధంగా ఎదటి వ్యక్తి ఉండాలి అనేది అప్పుడు నుంచి అడ్జస్ట్మెంట్ నుంచి ఎక్స్పెక్టేషన్లోకి దిగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్పెక్టేషన్లోకి ఉంటారో డెఫినెట్లీ నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలాగ ఉండాలి, చిన్న చిన్న గొడవలు వస్తాయి. అయినా కూడా వాళ్ళకి ఆ వ్యక్తి నచ్చి, లేదు ఈ వ్యక్తితోటే నా ప్రయాణం, ఇదే నా లవ్ స్టోరీ, వీళ్ళనే పెళ్లి చేసుకుంటారు అని ఫిక్స్ అయిపోతారు. సో ఒప్పించుకొనో పారిపోయో ఏదో విధంగా ఆ పెళ్ళి అనేది జరుగుతుంది. కానీ పెళ్లి తర్వాత ఏమవుతుంది? లవ్ స్టోరీ అన్నీ కూడా మంచి కథలు, సాఫీ హ్యాపీ ఎండింగ్ జరగదు. బికాస్ పెళ్లి ముందు ఉన్న మంచి బిహేవియర్, గుడ్ పర్సనాలిటీ పెళ్లి తర్వాత అసలైన రూపం కనిపిస్తుంది. సో యాక్చువల్ బిహేవియర్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కంట్రోలింగ్ నేచర్ వస్తుంది, అనుమానం మొదలవుతుంది, ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు, ఫాల్ట్ ఫైండింగ్ జరుగుతుంది, అనుకున్నది ఒకటి చెప్పేది ఇంకోటి. సో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది, ఈగో ప్రాబ్లమ్స్ వస్తుంది, అండ్ దెన్ గ్యారంటీ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి ఒకరికొకరికి డివైడ్ అనేది సహజం.